హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక హెల్తీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. తమలపాకుతో పకోడీ. ఏమిటి తమలపాకుతో పకోడీ అనుకుంటున్నారా? ఇలా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. తమలపాకు హెల్త్కి చాలా మంచిది. నార్మల్గా తమలపాకుతో కిల్లీ చేసుకుని మన పెద్దవాళ్ళు తింటూ ఉండేవారు. ఇప్పుడైతే పిల్లలు ఇలా చేస్తే కనుక అసలు తినరు కిల్లీలాగా. అలాగే తమలపాకుని ఏదో రూపంలో పిల్లలకి పెడితే కనుక వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది. అందుకని ఇలా పకోడీ వేస్తే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక 20 వరకు తమలపాకులను తీసుకోవాలి. ఈ తమలపాకులను శుభ్రంగా కడిగి తర్వాత వీటిని పైన ఉన్న కొద్దిగా కాడను కట్ చేసేసుకుని తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కత్తిరితో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా నార్మల్గా మనం పకోడీలోకి వేసుకునేటట్టుగా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. అన్ని తమలపాకుల్ని కూడా ఇదే విధంగా కట్ చేసేసుకుని పకోడీకి వాడుకోవడమే. ఇలా చేస్తే కనుక తమలపాకుతో వేసామని ఎవరు కూడా కనిపెట్టలేరు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు నార్మల్గా చేసుకునే పకోడీలు కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చాయి తమలపాకు పకోడీ. ఇప్పుడు ఇలా తమలపాకులు అన్నిటినీ కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత చాప్ చేసుకున్న కరివేపాకు, తర్వాత 2 పచ్చిమిర్చి తురుము, అలాగే కొద్దిగా కొత్తిమీర, తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ లేదంటే కారానికి సరిపోయేటట్టుగా కారాన్ని వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా ఈ తమలపాకులు ఉల్లిపాయ అంతా కూడా ఒకసారి ఇలా మనం మెత్తగా నలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పిండిని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు శనగపిండి, అలాగే ఒక 3 టీ స్పూన్స్ బియ్యం పిండి తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా సరిపోయింది. లేదంటే మీరు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా అంతా ఒకసారి వాటర్ ఏమీ వేయకుండా ముందు ఈ పిండి మిశ్రమం అంతా కూడా బాగా కలిపేటట్టుగా కలుపుకుని తర్వాత మనకు తగినన్ని వాటర్ కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ముందే ఎక్కువ వేసేసుకుంటే కనుక మరీ పలుచగా అయిపోయి మనకు పకోడీలు అంత బాగా రావు. ఇలా వేసుకున్నా కూడా సాఫ్ట్గా క్రిస్పీగా బాగుంటాయి. ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే కనుక ఈ పిండి మిశ్రమంలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకుంటే మనకు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు వీటిని మనం పకోడీలాగా వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్లోకి వేసుకుని స్టవ్ పై పెట్టుకుని ఇప్పుడు మనం పిండి మిశ్రమం కొద్దిగా తీసుకుని ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోవాలి. వీటికి షేపు పర్ఫెక్ట్గా రావాలి అని ఏమీ ఉండదు. మనకు నచ్చినట్టుగా పెద్దవి కావాలంటే పెద్దవి, ఇలా చిన్నగా అయినా కూడా వేసుకోవచ్చు. చిన్నగా వేసుకుంటే కనుక పిల్లలు తినడానికి వీలుగా ఉంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఈ పకోడీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తమలపాకు కూడా హెల్త్కి చాలా మంచిది. చూసారు కదండి, ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకుంటూ ఈ పకోడీని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ పకోడీని మనం ఇలా తీసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పకోడీని మనం పక్కకు తీసేసుకుని నెక్స్ట్ ట్రిప్ కింద సేమ్ ప్రాసెస్లో ఈ పకోడీలు మనం ఎంతైతే పిండి తీసుకున్నామో అంతా కూడా ఇలా ఆయిల్కి సరిపోయేటట్టుగా 1 వాయ 2 వాయ అలా వేసేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ తమలపాకు పకోడీని. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుని మనం వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది తమలపాకు పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను చెప్పిన కొలతలు ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతే కనుక మీకు పర్ఫెక్ట్ తమలపాకు పకోడీ రెడీ అయిపోద్ది. చాలా క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉన్నాయి. మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.